ఒక పల్లెటూరులో మాలతి అనే ముసలమ్మ తన ఇంటి ముందు తోటలో కూరగాయలు వేసుకుంటూ ఉండేది. ఆమె ఇంటికి దగ్గర్లోనే పాపు అనే 8 ఏళ్ల అబ్బాయి తన తల్లితో కలిసి ఉండేవాడు. పాపు రోజూ పాఠశాల నుండి వచ్చాక ఒక్కటే పని. అమ్మమ్మ తోట వద్దకు వచ్చి, అమ్మమ్మ, నీ దగ్గర బొమ్మలు ఉన్నాయా అని అడగడం. మాలతి ఆ ముద్దుబిడ్డను చూసి చిరునవ్వుతో, ఈ కూరగాయే నా బొమ్మలు నాయనా, నువ్వు తీసుకెళ్లి రంగులు వేయ్ అని కూరగాయల పళ్లను అందించేది. అలా రోజూ పాపు వస్తాడు, ముసలమ్మ నవ్వుతుంది, వాళ్ళ మధ్య చిన్న చిన్న మాటలు, నవ్వులు మారుతుంటాయి. ఒక రోజు పాపు రాలేదు. ముసలమ్మ ఎదురు చూస్తూ కూరగాయలు వేసుకుంది. రెండో రోజు, మూడో రోజు అయినా పాపు రాలేదు. ఒక వృద్ధురాలికి అది ఒక అలవాటు కాదు, ఒక ఆనందం అయిపోయింది. ఒక వారం తర్వాత పాపు తిరిగి వచ్చింది. ముఖం మురిసిపోయింది. చేతిలో ఒక చిన్న బాక్స్. అమ్మమ్మ, నీ కోసం ఇది. ఆ బాక్సులో ఏముంది? పెయింట్ చేసిన 3 కూరగాయలు, అందులో ఒకదానిపై రాసింది, నీవే నా నిజమైన బొమ్మ అమ్మమ్మ, ఎరుపు రంగు హృదయం. ముసలమ్మ కళ్ళు నిండిపోయాయి. ఆమె గుండెను మించిన బహుమతి అది.